రైల్వేలో జాబ్ చేయడం చాలామంది కల గదా. మరి అలాంటి వాళ్ళందరి కోసం ఐఆర్సీటీసీ ఒక సూపర్బ్ ఆపర్చునిటీతో ముందుకొచ్చింది. అదేంటంటే హాస్పిటాలిటీ మానిటర్స్ పోస్టులు. ఈరోజు దీని గురించే మనం పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా హాస్పిటాలిటీ ఫీల్డ్లో ఉన్నవాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. సో అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఈ జాబ్స్ ఎక్కడంటే మన ఇండియన్ రైల్వేస్లోని ఫుడ్ డిపార్ట్మెంట్లో అనమాట. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనం ట్రైన్లలో ప్లాట్ఫామ్స్ మీద తినే ఫుడ్ క్వాలిటీగా ఉందా లేదా అని చెక్ చేసే చాలా ముఖ్యమైన బాధ్యత ఇది. గవర్నమెంట్ జాబ్ అనగానే మనందరి మైండ్లో ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి? ఎస్, ఎగ్జామ్ ఉంటుందా అని. కానీ ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు. అంతేకాదు, అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అవును, ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. ఇది చాలామందికి పెద్ద రిలీఫ్ కదా. ఇక శాలరీ విషయానికొస్తే నెలకు 30,000 రూపాయలు. అది కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూతో. పరీక్ష లేదు, ఫీజు లేదు, మంచి శాలరీ. రైల్వేలో ఇలాంటి అవకాశం దొరకడం చాలా అరుదు కదండీ. సరే, ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. అసలు ఈ అవకాశం ఏంటి, ఎవరు అర్హులు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూలు ఎక్కడ జరుగుతాయి, అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ పాయింట్. ఈ రిక్రూట్మెంట్ అనేది ఐఆర్సీటీసీ వెస్ట్ జోన్లో హాస్పిటాలిటీ మానిటర్స్ పోస్టుల కోసం జరుగుతోంది. ఇవి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు. కాంట్రాక్ట్ అనగానే దాని డీటెయిల్స్ చూద్దాం. ఇనీషియల్గా ఇది 2 ఏళ్ల కాంట్రాక్ట్. మీ పర్ఫార్మెన్స్ బాగుంది అనుకుంటే ఇంకో ఏడాది పాటు పొడిగిస్తారు. సో టోటల్గా 3 సంవత్సరాలు వర్క్ చేసే అవకాశం ఉంటుంది. మరి వేకెన్సీస్ ఎన్నున్నాయి? మొత్తం 43 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక రిజర్వేషన్స్ అన్నీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ఉంటాయి. సరే, జాబ్ ఓకే. మరి అసలు వర్క్ ఏంటి, శాలరీ ఎంత? ఇప్పుడు ఆ డీటెయిల్స్ చూద్దాం. జాబ్ రోల్ పేరు హాస్పిటాలిటీ మానిటర్. పేర్లోనే ఉంది కదా. వీళ్ల మెయిన్ డ్యూటీ ఏంటంటే రైల్వే క్యాటరింగ్ యూనిట్లలో ఫుడ్ ప్రొడక్షన్, క్వాలిటీ, సర్వీస్ వీటన్నింటినీ మానిటర్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే కిచెన్ నుంచి ప్యాసింజర్ ప్లేట్ దాకా అంతా పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఇంకాస్త డీటెయిల్గా చెప్పాలంటే ఫుడ్ క్వాలిటీని సూపర్వైజ్ చేయాలి, కంపెనీ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారో లేదో చూడాలి, మెటీరియల్స్, స్టాఫ్ మేనేజ్మెంట్ చూసుకోవాలి. ఇక ముఖ్యంగా ప్యాసింజర్ల నుంచి ఏవైనా కంప్లైంట్స్ వస్తే వాటిని డీల్ చెయ్యాలి. శాలరీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫిక్స్డ్ శాలరీ నెలకు 30,000 రూపాయలు. ఇది కాకుండా అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. రైల్లో డ్యూటీ చేసినప్పుడు లేదా వేరే ప్రదేశంలో ఉండాల్సొచ్చినప్పుడు దానికి సపరేట్గా అలవెన్సులు ఇస్తారు. ఓకే, ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ సెక్షన్కొచ్చాం. అదేంటంటే ఎలిజిబిలిటీ. అంటే ఈ జాబ్స్కి ఎవరు అప్లై చెయ్యొచ్చు, వయసు, చదువు, ఈ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనరల్ కేటగిరీ వాళ్లకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఇవి చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మీరు బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ చేశారా? లేదా బీబీఏ, ఎంబీఏ క్యులినరీ ఆర్ట్స్, లేదంటే బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్స్, ఫైనల్గా ఎంబీఏ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్. ఈ 4గింట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇందులో ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉంటే చాలు, డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. ఇది నిజంగా గ్రేట్ ఆపర్చునిటీ కదా. సరే, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దానికి ఏం ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్. ఇది వాకిన్ ఇంటర్వ్యూ కాబట్టి జస్ట్ 3 స్టెప్స్. ఫస్ట్, అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేయాలి. సెకండ్, దానికి కావలసిన సర్టిఫికేట్స్, ఫోటోలు అన్నీ అటాచ్ చేయాలి. థర్డ్, ఆ ఫామ్తో డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోవటమే. ఓకే, ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఏమేం తీసుకెళ్లాలో ఒకసారి చెక్లిస్ట్ చూసేద్దాం. 1, ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్. 2, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ. 3, వాటికి సంబంధించిన ఒక అటెస్టెడ్ కాపీస్ సెట్. 4, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఇవి మర్చిపోవద్దు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది. సెలెక్ట్ అయిన తర్వాత 25,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. అయితే ఇది రీఫండబుల్. అంటే మీ కాంట్రాక్ట్ పూర్తయ్యాక తిరిగిచ్చేస్తారు. అన్ని వివరాలు తెలుసుకున్నాం. ఇక ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్.
ఈ ఇంటర్వ్యూలు ఎక్కడ ఎప్పుడు జరుగుతున్నాయో చూద్దాం. మొత్తం 4 లొకేషన్లలో ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. మీకు దగ్గర్లో ఉన్న సెంటర్ని చూస్ చేసుకోవచ్చు. అవేంటంటే ఫిబ్రవరి 17న భోపాల్లో, ఫిబ్రవరి 24న ముంబైలో, ఫిబ్రవరి 27న గోవాలో, ఇంకా మార్చ్ 5న గుజరాత్లో. సో మీ కన్వీనియన్స్ని బట్టి ప్లాన్ చేసుకోండి. చూశారు కదా, ఎగ్జామో లేదు, ఫీజు లేదు, మంచి శాలరీ. ఇలాంటి అద్భుతమైన ప్యాకేజ్తో రైల్వేలో అడుగుపెట్టే అవకాశం వచ్చింది. మరి ఇది మీకోసమే వచ్చిన అవకాశమా? ఈ ఛాన్స్ని అందిపుచ్చుకుంటారా? ఒకసారి ఆలోచించండి.